హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము డబల్ స్టెప్ హ్యాండిల్స్ ఏ విధంగా వేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. అందుకోసము మనము 2 కలర్స్ అనేవి తీసుకున్నాము. నేను 2 కలర్స్ వేర్వేరు కలర్స్ అనేవి తీసుకున్నాను. 2 వైర్స్ అనేవి తీసుకున్నాను అండి. ఒక్కొక్క వైర్ వచ్చేసి మనకు 4 మీటర్లకు నేను 10 పాయింట్స్ తక్కువ తీసుకున్నాను. మీరు 4 పాయింట్స్ అయినా, మీరు 4 మీటర్స్ అయినా కానీ తీసుకోవచ్చండి. నేను 4 మీటర్లకు 10 పాయింట్స్ తక్కువ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, మనం ఇది డైమండ్ షేప్ బుట్ట కాబట్టి మనకు కింద ఒక డైమండ్కి కింద లాస్ట్ నాట్ ఉంటుంది చూడండి. అక్కడ నుంచి నేను స్టార్ట్ చేసుకున్నాను. ఈ 2 వైర్లను లోపలికి ఇలా దూర్చేసుకొని అక్కడ చూడండి, మనము వైర్లు సగానికి సమానంగా వచ్చేలాగా మనము ఈ వైర్లను దూర్చుకున్న వైర్లను బుట్టలో నుంచి తీసిన వైర్లను ఇలా చివరలు ఇలా పట్టుకొని లాక్కున్నామంటే మనకు సగానికి సమానంగా వచ్చేస్తాయండి వైర్లు. చూడండి, ఈ విధంగా సగానికి సమానంగా వచ్చేస్తాయి. మనకు వైర్లు కూడా సెట్ అవుతాయి. బాగా ఏ విధంగా కూర్చోాలనేసి ఆ విధంగా సెట్ అవుతాయి. ఇక్కడ చూడండి, నేను హ్యాండిల్స్ అనేవి ఏ విధంగా అల్లుతున్నానో మీరు గమనించండి. చూడండి, ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ వైరు, ఎడమ చేతిలో ఉన్న వైరు కింద, అలాగే పింక్ కలర్ వైరు 2 ఉన్నాయి కదండి, అవి వచ్చేసి ఎడమ చేతిలో ఉన్న వైరు కింది నుంచి రాణించుకోవాలి, అలాగే పింక్ కలర్ వైరు పైనుంచి రాణించుకోవాలి. చూడండి, ఈ విధంగా మీకు ఇంకొకసారి చూపిస్తాను. ఇంకొకసారి అల్లి ఇక్కడ చూడండి, పింక్ కలర్ వైర్ను ఈ విధంగా ఇంటూ షేప్లో ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి మనం గ్రీన్ కలర్ వైర్లను ఈ విధంగా ఈ విధంగా వేసుకోవాలి. గ్రీన్ కలర్ వైర్ ఉంది చూడండి ఇక్కడ, ఇది వచ్చేసి మనము ఈ 2 వైర్ల మధ్యలో నుంచి చూడండి, ఈ 2 వైర్ల మధ్యలో నుంచి ఈ విధంగా తీసుకోవాలి. మనకు కచ్ అనేది తిరగకూడదండి. ఈ విధంగా మనకు ఉల్టా పడకుండా చూసుకుంటూ ఈ విధంగా మనము అల్లుకుంటూ రావాలి. చాలా చాలా ఈజీ అండి. ఒకసారి మీరు బాగా చూడండి, అర్థమవుతుంది. మనం ఫస్ట్ నుంచి టైట్గా అల్లుకుంటూ వచ్చామంటే మనకు నాట్లు అనేవి, అంటే హ్యాండిల్స్ అనేవి బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. చూడండి, ఈ విధంగా మనకు ఈ రెండింటి కింది నుంచి రాణించుకోవాలండి. ఎప్పుడైనా సరే హ్యాండిల్స్ అల్లేటప్పుడు వైర్లు కింది నుంచి వైర్లను ఈ విధంగా మనం పైకి రాణించుకోవాలి కింది నుంచి. చూడండి, ఈ విధంగా రెండింటి మధ్యలోనికి రాణించుకోవాలండి. రాణించుకొని కింది నుంచి రెండింటి మధ్యలోకి వైర్ని రాణించుకొని ఇలా రాణించుకుని మళ్ళీ పైన ఈ విధంగా మార్చేసేయాలి. చూడండి, ఈ విధంగా మనకు ఈ వీడియోలో చూపించిన విధంగా హ్యాండిల్స్ అనేవి అల్లేసుకుంటూ రావాలండి. చూడండి, బాగా గమనించండి. చెప్పేదానికంటే చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీడియో ఫుల్ అంతా చూడండి, మొత్తం చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. ఇలా వచ్చేసి మనం ఈ విధంగా అల్లుకుంటూ వచ్చేసి మనం దీన్ని ఇలా మడత పెట్టేసుకొని 2 హ్యాండిల్స్ అనేవి అల్లుతామండి. సో మీకు చూడండి, అర్థమవుతుంది. నేను ఇంతకు ముందుకు నా హ్యాండిల్స్ ఏ విధంగా వేసుకోవాలని నేను వీడియో చేశానండి. అవి కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా కింద నుంచి ఈ విధంగా పైకి రాణించేసేయాలి. వైర్లను ఈ విధంగా అల్లుకుంటూ రావాలండి. మనం డబుల్ హ్యాండిల్స్ వేసుకుంటున్నాం కాబట్టి 2 స్టెప్స్ హ్యాండిల్స్ వేసుకుంటున్నాం కాబట్టి దీన్ని నేను ఈ విధంగా అల్లుకుంటూ వచ్చేస్తున్నాను. లేదంటే కొంచెం లావు హ్యాండిల్స్ అయినా వేసుకోవచ్చండి. చూడండి, నేను చివరి మొత్తం మటుకు అల్లేసాను. మీకు మొత్తం మటుకు అల్లేసాను. ఎంతవరకు ఉందో వైర్ మొత్తం అల్లేసాను. చూడండి, ఈ విధంగా అల్లేసుకుంటూ వచ్చేసాను. ఇలా అల్లేసుకుంటూ వచ్చేసిన తర్వాత ఒక ముడి వేసుకోండి. ఇది మనం అల్లినేది ఊడిపోకుండా ఒక ముడి అనేది వేసుకోండి.
చూడండి నేను వచ్చేసి ఇలా ఇంతవరకు అల్లేసుకున్న తర్వాత ముడి అనేది వేస్తున్నాను. ఈ విధంగా ఇలా ముడి అనేది వేసుకున్నట్లయితే మనకు హ్యాండిల్స్ ఊడిపోకుండా ఉంటాయి. మనం లోపలికి బుట్ట లోపలికి పెట్టేటప్పుడు ఊడిపోకుండా ఉంటాయి. చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఈ విధంగా పెట్టుకున్నాను. మనకు ఎంతమని కావాలనేది సెట్ చేసుకొని మనం వైర్ అనేది ఈ విధంగా ఎంత హైట్ కావాలనేది చూసుకొని ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి. ఈ వైర్ను చూడండి ఇలా లోపలికి పెట్టేసుకొని మనకు డబల్ స్టెప్ వస్తుందండి వైర్. అంటే మనకు హ్యాండిల్స్ డబల్ స్టెప్ అని చెప్పాను కదా, డబల్ స్టెప్ హ్యాండిల్స్ వస్తాయి కాబట్టి మనము ఒకసారి చెక్ చేసుకోవాలి వైరు ఎంతైనా వస్తుంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి అల్లిన వైర్ను ఇప్పుడు మళ్ళీ అల్లేసాం కదా, దాన్ని ఈ విధంగా ఇలా పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మనము ఈ వైర్లను మనం లోపలికి పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మనము ఇక్కడ అల్లాం కదా, దీనికి చక్కగా ఇక్కడ అక్కడ పింక్ కలర్ నాటుకు వేసుకున్నాము, ఇక్కడ గ్రీన్ కలర్ నాటుకు వేసుకున్నాము. ఇది డైమండ్ షేప్ నాటుకండి, మనకు ఈ విధంగా వేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి చూడండి నేను మనం అల్లినేది మొత్తం లోపలికి ఇలా దుడిసేసాను. ఇలా దుడిసేసిన తర్వాత మళ్ళీ ఈ లోపలది మనం బయటికి రానిచ్చుకోవాలండి. ఇప్పుడు లోపలికి పెట్టేసుకున్నాం కదా, దీన్ని ఒకసారి చూసుకోండి. ఒకసారి చూసుకొని మళ్ళీ ఇంకొకసారి బయటికి తీసుకోవాలి. ఇది బయటికి తీసుకోవడం కూడా పక్క సైడ్ నుంచి తీసుకోవాలండి. మనం ఇప్పుడు ఒక నాటు దగ్గర మనము ఈ వైర్ను లోపలికి పెట్టుకున్నాం కదా, దాని పక్క నుంచి వైర్ అనేది తీసుకోవాలండి. ఈ విధంగా మనము ఈ వీడియోలో చూపించిన విధంగా హ్యాండిల్స్ అనేది ఈ విధంగా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత చూడండి ఒకసారి చెక్ చేసుకోండి మనకి హ్యాండిల్స్ రెండు హ్యాండిల్స్ సమానంగా వచ్చాయా లేదండి ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి నేను ఇక్కడ వచ్చేసి ఈ విధంగా పెట్టేసి చూస్తున్నాను మనకు సగా ఇలా సమానంగా వచ్చేసాయా లేదా ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. అంటే ఒక హ్యాండిల్ వచ్చేసి చిన్నగా ఒక హ్యాండిల్ వచ్చేసి పెద్దగా అలా అల్లుకోకుండా మనము సమానంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా వచ్చింది, మనకు ఈ విధంగా వస్తుంది హ్యాండిల్స్. చూడండి ఈ విధంగా మనకు హ్యాండిల్స్ అనేది వచ్చేస్తాయి. ఇక్కడ వచ్చేసి మనము రెండోసారి మనం ఇక్కడ కూడా మనకు ఈ అల్లిన వైర్ ఉంటుంది కదా, ఈ అల్లిన వైరు పక్కన ఉన్న వైర్ నాటు ఉంటుంది కదా, పక్కన నాటు, ఆ నాటులో నుంచి మనము ఈ వైర్ అనేది లోపలికి తీసుకొని బయటికి కనిపించకుండా ఈ వైర్లను లోపలికి నాట్లలోకి దూడ్చేసేయాలి. చూడండి నేను ఇక్కడ పక్కన ఉన్న నాట్లోనికి ఈ వైర్లు అనేది తీసుకొని లోపలికి లోపల వేస్తున్నాను. చూడండి ఈ విధంగా లోపలికి లాక్కోవాలి. ఈ విధంగా లాక్కొని బాగా చెక్ చేసుకోండి. నేనైతే ఇక్కడ చూస్తున్నాను బాగా వచ్చేసింది. సో ఇక్కడ వచ్చేసి మనము ఇంకా లోపలికి పెట్టిన వైర్లను ముడిప్పేసి మనము లోపలనే నాట్లలోకి దూర్చేసుకోవాలి. చూడండి ఈ విధంగా లోపలికి తీసుకున్న వైర్లను ముడిపేసేసి మనము నాట్లలోకి దూర్చేసుకోవాలి. మీకు కెమెరాలో సరిగ్గా కనిపించట్లేదండి. చూడండి ఇక్కడ నేను ముడి అనేది తిప్పుతున్నాను. మీ చాయిస్ అండి, ముడి ఇప్పితేనే మనకు ఆడ లావుగా కనిపించకుండా ఉంటుంది. మూడు వేసుకొని కూడా లోపలికి వైర్లను దూర్ చేసుకోవచ్చు, కానీ అక్కడ లావుగా ఉన్నట్లు ఉంటుంది. సో అందుకోసం నేను ఆ ముడి అనేది ఇప్పేసి వైర్లను ఒకదాని తర్వాత ఒకటి ఇలా నాట్లలోకి దూర్ చేసేసేయాలి.
చూడండి నేను ఒక్కొక్క వైర్ని ఈ విధంగా లోపల ఈ విధంగా దూర్చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం వైర్లను లోపలికి దూర్చేసుకున్న తర్వాత ఒక వైర్ అనేది తీసుకోండి. మనకు వైర్లు అనేవి లెగిసినట్టుగా ఉండకుండా ఈ వైర్లు అనేవి చూడండి, ఇక్కడ బయట నుంచి వైర్లు అనేవి ఇలా ఇచ్చుకున్నట్టుగా ఉండకుండా ఈ విధంగా ఇలా పట్టేసుకొని ఒక వైర్ అనేది తీసుకొని ఆ వైర్ను ఇలా టైట్ చేసేసుకోండి. టైట్ చేసేసి ఈ వైర్ను కూడా లోపలికి నాట్లలోకి దూర్చేసేయాలి. ఈ విధంగా మనము లోపలికి దూర్చేసేసుకుంటూ స్టెప్ బై స్టెప్ మనము వైర్ అనేది మనం యాడ్ చేసేసుకోవాలండి. అంటే మనకు లూజ్గా కాకుండా అలాగే ఇచ్చుకున్నట్టుగా హ్యాండిల్స్ కాకుండా ఈ విధంగా ఒక వైర్ అనేది తీసుకొని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. వన్ సైడ్ వైర్ను మనం నాట్లలోకి దూర్చేసుకొని ఒక వైర్ని మాత్రమే మనము చుట్టూరా వైర్లలోకి చుట్టేసి తర్వాత లాస్ట్కు వైర్ని లోపలికి దూర్చేసి వాటిని కట్ చేసుకుందాము. చూడండి ఈ విధంగా నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగానే మీరు ట్రై చేయండి. ఇంకొక విషయం అండి, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. అప్పుడు మీరు త్వరగా చూసి నేర్చుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇక్కడ చూడండి నేను ఒక వైర్ తీసేసుకొని మొత్తం టైట్ అనేది చేసేస్తున్నాను. ఈ విధంగా మనము ఈ వైర్ను టైట్గా ఇలా పెట్టేసుకుంటూ మనము లాగేసిన తర్వాత ఈ వైర్ కూడా మనకు బయటికి కనిపించకుండా లోపలికి దూర్చేసేయాలండి. చూడండి ఈ విధంగా మనం వైర్ను లోపలికి కనిపించకుండా ఈ విధంగా వైర్లలోకి దూర్చేసేయాలి. చూడండి ఫైనల్గా మనకైతే ఈ విధంగా వచ్చేస్తుంది హ్యాండిల్స్. మనం వన్ సైడ్ మాత్రమే ఒక వైర్ తీసుకొని టైట్ చేసుకున్నాము. ఇది రెండో సైడ్ కూడా నేను టైట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను, ఓకేనా? చూడండి ఈ విధంగా మనము టైట్ చేసుకోవాలి. అదే ఇక్కడ ఏ విధంగా టైట్ చేసామో అదే విధంగానే ఇక్కడ కూడా టైట్ చేసుకోవాలి. చూడండి మనకు ఫైనల్గా ఈ విధంగా ఈ విధంగా మనకు ఫైనల్గా వైర్లు అనేవి 2 స్టెప్ హ్యాండిల్స్ అనేవి రెడీ అయిపోతాయి. చూడండి ఈ విధంగా మనకి చూడండి నేను మొత్తం అనేది ఈ విధంగా టైట్ చేసేసేసాను. ఇక్కడ చూడండి మనం లోపలికి దూర్చేసాం కానీ కట్ చేయలేదు. ఇవి కూడా మనము ఫ్లవర్స్కి అట్లా యూజ్ చేసుకున్నాము. ముందు వీడియోస్లలో ఫ్లవర్స్ కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు చూపిస్తానండి. ఈ వేర్లను మనం వేస్ట్ చేసేసుకోకుండా మనం ఫ్లవర్స్ కూడా యూజ్ చేసేసుకొని బుట్టకు పెట్టుకోవచ్చు.
చూడండి నేను రెండు సైడు ఈ విధంగా టైట్ చేసేసుకున్నాను. చూడండి మనకు ఫైనల్గా అయితే మనకు బుట్ట అనేది ఈ విధంగా వచ్చేసింది. హ్యాండిల్స్ చూడండి చాలా ఈజీగా మీరు కూడా అల్లుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.